తాజా ప్రకటన చూసుకుంటే మెటాలో భారీగా లే ఆఫ్లు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇలాంటివి చాలా జరగబోతున్నాయి. దాదాపు 20% నుంచి 25% వరకు మెటా ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. మనం చూస్తే గనక 2022-23 తర్వాత మెటా కంపెనీ చేపట్టిన అతిపెద్ద లే ఆఫ్ ఇప్పుడు జరగబోతుంది. ఏఐ రాకతో టెక్ కంపెనీస్ లే ఆఫ్ల శకం ప్రారంభించాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా టెక్ సెక్టర్లో దాదాపు ఇప్పటి వరకు 73,000 మంది లే ఆఫ్ అయినట్లు కథనాలు వస్తున్నాయి. ఓ పక్క అనేక సంస్థలు, ఒరాకిల్ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నీ కూడా లే ఆఫ్ల పర్వం కొనసాగిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్ సెక్టర్లో లే ఆఫ్లు విపరీతంగా పెరిగిపోయాయి. 2024లో దాదాపు 1,24,000 ఉద్యోగాలు ఈ ఏఐ వల్ల కానీ టెక్ లే ఆఫ్ల వల్ల కానీ పోయాయంట. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, సాస్ కంపెనీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. ఎక్కువగా జాబులు అమెరికా, ఏషియా, యూరోప్లో పోయాయని కూడా తెలుస్తోంది. అమెజాన్ సంస్థ కూడా ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు 30,000 మంది తొలగించినట్లు అంచనాలు చెప్తున్నాయి.